హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. నిన్న సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒక మంచి అప్డేట్ ఇచ్చారు. సర్ప్రైజింగ్ అప్డేట్ అదేంటంటే పడయప్ప 2 అదే మన నరసింహ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. దాంతో అందరూ కూడా ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ ప్రేక్షకులు ఒక అంశంపై గూగుల్లో అయితే సెర్చ్ చేస్తున్నారు. అదే పడయప్ప 2లో హీరోయిన్ ఎవరు, అదే ఫిమేల్ లీడ్ ఎవరు పోషించబోతున్నారు అనేది ప్రస్తుతం అందరూ కూడా సెర్చ్ చేస్తున్న విషయం. మనందరికీ తెలుసు, నరసింహ సినిమాలో రజనీకాంత్తో ఢీ అంటే ఢీ అనే రేంజ్లో నటించి మెప్పించిన పాత్ర నీలాంబరి పాత్ర. ఆ పాత్రని పోషించింది మరెవరో కాదు, మన శివగామి, అదే రమ్యకృష్ణ గారు. రమ్యకృష్ణ గారు ఎలాంటి యాక్ట్రెస్ అంటే ఆవిడ ఏమైనా పాత్ర పోషిస్తే అది ఆ తర్వాత ఇంకెవరు పోర్ట్రే చేయలేరేమో అనే విధంగా ఆవిడ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి సినిమా మీరు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే అందులో రాజమౌళి ఫస్ట్ శ్రీదేవి గారిని క్యాస్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ దాని తర్వాత అనేక కారణాల వల్ల మళ్ళీ రమ్యకృష్ణ గారిని ఆ సినిమాలోకి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఈ రోల్లో శ్రీదేవి గారు నటించినా కానీ ఇంతలా మెప్పించలేరేమో, ఇంతలాగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేరేమో అనే విధంగా రమ్యకృష్ణ గారు తన మార్క్ని, తన బ్రాండ్ని ఆ రకంగా ప్రేక్షకుల మనసులో గుద్దేశారన్నమాట. సో ప్రస్తుతం నీలాంబరి ఇంపాక్ట్ కూడా ప్రేక్షకుల్లో అలాంటి చెరగని ముద్ర వేసుకుంది. సో ఆ టైప్ టిపికల్ పాత్ర, ఫిమేల్ లీడ్ పాత్ర, ప్రతినాయక చాలున్న పాత్రని ఎవరు పోషిస్తే బాగుంటుంది, ప్రస్తుత తరం నటీమణుల్లో ఎవరు పోషిస్తే బాగుంటుందనే విషయం మనం ఈ వీడియోలో అనలైజ్ చేద్దాం. ముందుగా కొంతమంది లిస్ట్ అయితే ఉన్నారు యాక్ట్రెస్, వాళ్ళలో ఎవరు సూట్ అవుతారు, ఎందుకు సూట్ అవుతారు అనే దాని మీద బ్రీఫ్గా అనలైజ్ చేద్దాం. ఉన్న లిస్ట్ ఏంటంటే ఫస్ట్ అనుష్క, దాని తర్వాత శ్రియారెడ్డి, కీర్తి సురేష్, నయనతార, రష్మిక అండ్ సాయి పల్లవి. ఫస్ట్ అనుష్క ఎందుకు ఈ పాత్రకి సూట్ అవుతుంది అనేది మనం అనలైజ్ చేసినట్టయితే రజనీకాంత్ గారి ఇమేజ్కి అవతల కూడా అంతే స్థాయి ఉన్న ఇమేజ్ ఉన్న నటి ఉంటే ఆ పాత్ర తాలూకు హావభావాలు కావచ్చు, ఆ పాత్ర తాలూకు ఇమేజ్ కావచ్చు ఇంకా పెరుగుతుంది. సో అనుష్క కూడా ఒక స్టార్ యాక్ట్రెస్, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్ట్రెస్, అలాంటి ఇమేజ్ లేడీస్లో అలాంటి ఒక స్టార్ ఇమేజ్ ఉన్న యాక్ట్రెస్ కాబట్టి రజనీకాంత్ గారితో ఢీ అంటే ఢీ అనే రేంజ్లో అనుష్క అయితే సూట్ అవుతుందని చెప్పి కొంతమంది ప్రేక్షకులు అయితే సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ముఖ్యంగా బాహుబలి 2లో ఇంటర్వెల్ తర్వాత ఆ కోర్ట్ సీన్ ఏదైతే ఉందో అక్కడ అనుష్క నటించిన తీరు అంతా చూస్తే నీలాంబరి పాత్రకి అనుష్క అయితే పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అని కొంతమంది ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ మరొక ఆప్షన్ చూసినట్టయితే శ్రియారెడ్డి ఎవరో కాదు, ఓజీ సినిమాలో గీతా పాత్రలో నటించి మెప్పించిన ఆవిడే శ్రియారెడ్డి. ఆవిడెంత ఫెరోషియస్ నటో మనందరికీ తెలిసిన విషయమే. అంతకుముందు విశాల్తో పొగరు అనే సినిమాలో కూడా ఆమె ప్రతినాయక ఛాయలు ఉన్న పాత్రని పోషించి మెప్పించారు. సో ఆవిడకి ఇది వెన్నతో పెట్టిన విద్యే. చాలా అవలేలగా ఇలాంటి టిపికల్ పాత్రని పోషించగల సత్తా ఉన్న నటి శ్రియారెడ్డి. సో ఆబ్వియస్లీ ఆవిడ కూడా ఒక పర్ఫెక్ట్ చాయిస్ అవుతుందని కొంతమంది నెటిజన్స్ అయితే పేర్కొంటున్నారు. ఇక మరొక ఆప్షన్ చూసినట్టయితే కీర్తి సురేష్ అండి. కీర్తి సురేష్ కూడా మంచి స్టార్ ఇమేజ్ ఉంది యాక్ట్రెస్లో. అండ్ ఆమె మహానటి సినిమాతో నటించి జాతీయ అవార్డు కూడా అందుకుంది. సో అలాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ రజనీకాంత్కి ఆపోజిట్గా నటిస్తే కూడా ప్రేక్షకుల్ని మెప్పించే అవకాశం ఉందని చెప్పి కొంతమంది నెటిజన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక మరొక కీలకమైన ఆప్షన్ చూసినట్టయితే నయనతారని అందరూ లేడీ సూపర్ స్టార్ అంటారు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నయనతార ఫిల్మోగ్రఫీలో ఆవిడ ఎంచుకున్న పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయి. నానుం రౌడీదాన్, అదే మన తెలుగులో నేను రౌడీనే కావచ్చు, కొలమావు కోకిల కావచ్చు, ఇలా చాలా వరకు లేడీ ఓరియంటెడ్ పాత్ర కేవలం ఆమె మాత్రమే తన భుజంపై వేసుకొని నడిపించిన పాత్రలు సినిమాలో చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. సో అలాంటి ఇమేజ్, సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న నయనతార కూడా రజనీకాంత్ గారికి ఆపోజిట్గా నీలాంబరి అనే ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటించి ప్రేక్షకులు మెప్పించగలదని కొంతమంది ప్రేక్షకులు అయితే ఫీల్ అవుతున్నారు. ఇక మరొక ఆప్షన్ చూసినట్టయితే రష్మిక మందన. మీరందరూ అనుకోవచ్చు రజనీకాంత్ గారికి ఆపోజిట్గా రష్మిక మందన నటించే స్థాయి ఉందా, అర్హత ఉందా అని చెప్పి కొంతమంది ఫీల్ అవచ్చు. బట్ ఆబ్వియస్లీ ఉందనేది నా గట్ ఫీలింగ్. వై? బికాస్ మీరందరూ పుష్ప 2 సినిమా చూసినట్టయితే ఆ సినిమాలో ఇంటర్వెల్ తర్వాత జాతర ఎపిసోడ్లో రష్మిక నటించి ప్రేక్షకులు మెప్పించిన తీరు చూస్తే ఆబ్వియస్లీ అందరూ వావ్ అంటారు. సో రష్మికలో ఏ స్థాయి నటి ఉందో, ఆమె ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో మెప్పించగలదో ఆ సీన్ ఒక్కటి చాలండి. ఆ సీన్లో నటించిన రష్మికను చూస్తే అరే ఈమె ఏ పాత్రన చేయగలదు అని చెప్పి అందరూ ఫీల్ అవుతారు. అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఆమె బాలీవుడ్లో ఇటు టాలీవుడ్లో కూడా అన్ని జోనర్స్లో అన్ని సినిమాల్లో కూడా నటించి మంచి బ్లాక్ బస్టర్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. సో రష్మిక కూడా ఒక వన్ ఆఫ్ ద చాయిస్ అని చెప్పి కొంతమంది ప్రేక్షకులు అయితే ఫీల్ అవుతున్నారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్, సర్ప్రైజింగ్ ఆప్షన్ సాయి పల్లవి ఫిల్మోగ్రఫీ చూసినట్టయితే ఆమె అన్నీ కూడా కాస్త సాఫ్ట్ ఓరియంటెడ్ పాత్రలే చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ స్టోరీ కావచ్చు, ఫిదా కావచ్చు, ఇవన్నీ కూడా కాస్త లవ్ స్టోరీస్ నేపథ్యంలో ఉన్న సినిమాలే. అవి ఎప్పుడు కూడా ఒక ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటించలేదు. సూర్యతో ఎన్జీకే అనే మూవీలో ఆమె కాస్త నెగిటివ్ ఛాయలున్న పాత్రలో నటించింది. బట్ అదంత పూర్తి స్థాయిలో పండలేదు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. సో సాయి పల్లవి కూడా వన్ ఆఫ్ ద ప్రామినెంట్ చాయిస్ అని చెప్పి కొంతమంది నెటిజన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. సో ఓవరాల్గా నీలాంబరి తాలూకు ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలిగే నటీమణులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం సౌత్ ఇండియాలో చూసుకున్నట్టే వీళ్ళే
ఈ ఆప్షన్సే ఉన్నారని చెప్పి నెటిజన్స్ అయితే చాలా వరకు ఫీల్ అవుతున్నారు. మరి మీ ఆప్షన్ ఎవరు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.